సరైన ప్రశ్నతో సంభాషణలు ఎంతగా మారిపోతాయో తెలుసా? చూద్దాం. మన సంభాషణలో అప్పుడప్పుడు మొదలవ్వక ముందే ఆగిపోతాయి కదా. సంభాషణలను ఇంకా బెటర్గా మార్చాలంటే మనకు 2 రకాల ప్రశ్నలు తెలియాలి. అవే క్లోజ్డ్ ఇంకా ఓపెన్ క్వశ్చన్స్. ఒకటి చిన్న సమాధానమిస్తే మరొకటి వివరంగా చెబుతుంది. క్లోజ్డ్ క్వశ్చన్స్తో వచ్చే సమస్య ఏంటంటే అవి సంభాషణను అక్కడితో ఆపేస్తాయి. ఉదాహరణకి మనం రెగ్యులర్గా అడిగే ప్రశ్న తిన్నారా? సమాధానం సింపుల్గా అవును. ఇక సంభాషణ అక్కడితో ఆగిపోతుంది. కానీ ఓపెన్ క్వశ్చన్స్ అసలు సంభాషణను మొదలుపెడతాయి. అదెలాగో చూద్దాం. అదే ప్రశ్నను కొంచెం మార్చి ఏమి తిన్నారు అని అడిగితే ఇప్పుడు సమాధానంలో వివరాలుంటాయి. నేను బిర్యానీ తిన్నాను అన్నారనుకోండి, ఇక్కడి నుండే సంభాషణ మొదలవుతుంది. చూశారుగా తేడా? ఒకటి సంభాషణను ఆపితే రెండోది దాన్ని మొదలుపెడుతుంది. సరే, ఒక క్లోజ్డ్ క్వశ్చన్ను ఓపెన్గా మార్చడం చాలా సింపుల్. జస్ట్ WH క్వశ్చన్ వర్డ్స్ వాడాలి. అంటే వాట్, వేర్, వై, హౌ లాంటివి. ఉదాహరణకు మీరు బిజీగా ఉన్నారా అనడానికి బదులు ఏం పనిలో ఉన్నారు అని అడగాలి. గుర్తుంచుకోండి, క్లోజ్డ్ క్వశ్చన్స్ అంటే yes/no, ఓపెన్ క్వశ్చన్స్ అంటే వివరాలు. మరి మీ నెక్స్ట్ సంభాషణలో ఏ ప్రశ్నతో మొదలు పెడతారు?